చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఇంకా అధ్యక్ష ఆయన ఏం మాట్లాడుతుందంటే ఉమ్మడి రాష్ట్రం లోపల మన ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగిన తెలంగాణకు జరిగిన న్యాయం కంటే కూడా ఎక్కువ అన్యాయం ఈ యొక్క 10 ఏళ్లలో జరిగిందని చెప్తే దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది తగునా అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభకు రాకుండా బయట ఎక్కడో ఉండి మన రాష్ట్రాన్ని అధోగతి పాల్పొందించి సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ యొక్క ప్రాజెక్టు కూడా ఈరోజు నిరవర్ధకంగా అయిపోయి నీళ్లు కూడా పారించలేని పరిస్థితిలో ఉండి మనమంతా కూడా అధ్యక్ష అప్పుడు మన వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు ప్రాంతాలకు నీళ్లు రావాలని అప్పుడు 3 ఎంపీలు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు 3 కూడా మన దగ్గర మన షాద్నగర్ పరిగికి మధ్య కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి మనమంతా కూడా ఈ గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం కట్టాలని చెప్పి మనం న్యాయబద్ధంగా డిమాండ్ చేసినాం అధ్యక్ష. న్యాయబద్ధంగా డిమాండ్ చేసిన ప్రాజెక్టులు వాళ్ళు చేవెళ్ల దగ్గర, చందిప దగ్గర ఆపేసే ప్రాజెక్ట్ అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు మనం టన్నుల్లో దిగినాం అధ్యక్ష. 100 మీటర్ల లోపల క్రేన్లలో, టిప్పర్లలో జేసీబీలు నడుస్తున్నాయి అధ్యక్ష. అట్లాంటిది రద్దు చేసి మన ప్రాంతానికి ప్రాజెక్టులు రానియకుండా, మన ప్రాంతానికి గోదావరి జలాలు రానియకుండా ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుంటే ఆ పేరు కూడా తీసేసి కాళేశ్వరాన్ని మార్చి మన చేవెళ్ళ దగ్గర పనులు జరగకుండా ఆపేసారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మన ప్రాంతం గురించి, మన ప్రాజెక్టులలో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు ఉందా అధ్యక్ష అని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎన్నికలకు 2-3 నెలల ముందే ఎన్నికల కమిషన్ దగ్గర పోయి మన కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షులను రేవంత్ రెడ్డి గారు పంపించారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కూడా చేయముందు వేయకండి, ఇప్పుడే వేయండి, మీరు రైతు బంధు వేయండి, మేము దానికి వ్యతిరేకం కాదని లిఖితపూర్వకంగా మా నాయకుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించాం అధ్యక్ష. ఇది అఫీషియల్ రికార్డ్స్ లో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అధ్యక్ష. వాళ్ళు చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు ఏదో మేము వేస్తలేమని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో పెట్టేసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలించినటువంటి వీళ్ళు ఈ రోజు చాలా మంది అంటున్నారు అధ్యక్ష, ఈడ్సే మారేతో పత్తర్సే మారో అంటారు అధ్యక్ష. మా నాయకుడు అట్లా కాదు అధ్యక్ష, ఆ విధంగా కొట్టుమని రాళ్లతో కొట్టుమని చెప్తారు అధ్యక్ష మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటుందంటే వాళ్ళు ఒక మాట మాట్లాడితే మాటకు కట్టుబడిన జవాబు ఇస్తాం, అప్పుడే ఒక మెసేజ్ పోతుంది. మనం కనుక ఈ విధంగా ఉంటే ఈ భాషకు ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ వాళ్ళు మార్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష. ఈ భాషను స్టార్ట్ చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ గారు. ఏ సభలో అయినా సరే మహిళల్ని కూడా సన్యాసులను మాట్లాడింది అధ్యక్ష, విధవలను మాట్లాడింది అధ్యక్ష. ఈ విధంగా తెలంగాణ సమాజంలోనే కవులు, కళాకారులంతా కూడా బాధపడుతున్నారు అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉండి 80,000 పుస్తకాలు చదివారని చెప్పి మాట్లాడిన కె చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ లోపల తెలుగు భాషను పూర్తిగా అధోగతి పట్టించినటువంటి వ్యక్తి ఈ రోజు శాసనసభ లోపల వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేమేదో తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఎట్లా ఉందంటే వాళ్ళు చోరు ఉల్టా కొత్వాలకు దాటి అంటారు అధ్యక్ష. ఆ విధంగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిట్టన్ పోరా గాడి కొడక అన్నంట ఈ బీఆర్ఎస్ నాయకుల యొక్క విధానం ఆ విధంగా ఉంది అధ్యక్ష. వాళ్ళు తిడతారు, మళ్ళీ తిట్టన్ పోరా గాడి కొడక అంటారు. ఈ విధంగా వాళ్ళు మన రాష్ట్రం లోపల, తెలంగాణ లోపల పూర్తిగా మన భాషను పూర్తిగా తిరోగమనం చేసిన అధ్యక్ష. గత 10 సంవత్సరాల పరిపాలన లోపల డొల్లతనం అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల కాలంలో పాలకులు వాగ్దానాలు మభ్యపెట్టి మాటలు ఆకాశానికి తాకితే వాటి ఆచరణ మాత్రం నేల మీద సాము చేశాయని చెప్పక తప్పదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు అందరికీ అందకపోవడం, బీసీ బంధు అప్పుడు అధికార పార్టీకి చెందిన వారికే పరిమితం కావడం, నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించడం, నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తున్నప్పటికీ పాలకుల లోపల చలనం లేకపోవడం, పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, నాటి ప్రభుత్వ పెద్దల పాలకుల ద్వంద్వ నీతికి హెచ్చు పెరగడం. ఈ విధంగా వీళ్ళు ఈ పరిస్థితుల నడుమ మెగా డిఎస్సి నిర్వహించి వచ్చే 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, యావత్ జాబ్ క్యాలెండర్, యువత జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా చెప్పిన మాట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ విధంగా ఎన్నో తప్పులు చేసి టీపీపీఎస్సీలో పేపర్ లీక్ చేసి ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షదాయకం అధ్యక్ష.
గ్రామీణ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. వారు గ్రామాల అభివృద్ధికి చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వారిని అప్పుల పాలు చేసి నానా అగచాట్లు పడేలా చేసింది. కావున అటువంటి అగచాట్లు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష, రాష్ట్రం లోపల డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది అధ్యక్ష. 2013 సంవత్సరం నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ITIR ప్రాజెక్టు కార్యాచరణలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోమని